మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలో మంగళవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక నటరాజగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి భాజపా సీనియర్ నాయకులు సూరవరం వీరారెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న మహానుభావుడు అంబేద్కర్ అని పేర్కొన్నారు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయుడి ఆశలకు అనుగుణంగా నేటి నాయకులు నడుచుకోవాలని అన్నారు. రాజ్యాంగ సూత్రాలను అనుసరించే నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ మహబూబ్, జడ్డి లక్ష్మయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నో అవమానాలు సహించి జీవిత చరిత్రలో తనకంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న భారత రాజ్యాంగ రూపకర్త, అణగారి వర్గాల ఆత్మ బంధువు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు దోర్నాల మండల కేంద్రంలో ఈరోజు జరుపుకోవటం ఎంతో సంతోషకరమైన విషయం. దేశ చరిత్రలో ఒక మహనీయుడి రాజ్యాంగంలో నడుచుకుంటున్న నాయకులు, పాలకులు, ఆ రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకునే వ్యక్తులలో కొంతమంది ఉంటారు. ఆ విధంగా ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, రాజ్యాంగం భారతదేశపు సృష్టికర్త అయిన అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తున్న వ్యక్తులు, శక్తులు. ఆ వ్యక్తులకు ఎప్పుడూ పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలా చివరి వరకు అనే ఉద్దేశంతో నడుస్తున్న వ్యక్తులు కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ఉదయపూర్వక నమస్కారాలు.